ఏదో మంత్ర ప్రతిష్టో రక్షరేఖో మహాశక్తి లింగమో ఆమెను రక్షించింది. నువ్వు కనిపెట్టి నాకు చెప్పు. అన్ని రకాల శక్తులున్నోళ్ళు మీరే కనిపెట్టండి. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఎలా చేస్తారో అంతకన్నా తెలీదు. ఆ మంగమ్మ నాకు కీలుబొమ్మగా మారాలి. చిన్నపిల్ల అనుకున్నది జరగలేదన్న ఆవేశం. ఏమీ అనుకోకండి బాబా. పదండి వెళ్దాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. హలో సార్. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ప్లీజ్ వెల్కమ్. రండి. నమస్తే సార్. రండి కూర్చోండి. బాగున్నారా? కూర్చోండి. కూర్చోండి అమ్మా. రే రఘు, తాతయ్య. నాన్నమ్మను పిలిచారా? అలాగే తాతయ్య. తాతయ్య ఒకసారి ఇలా రండి. అబచా బాబా నమ్ముకుంటే నన్ను నట్టేట్లో ముంచాడు. ఆ సీతని బయట కూడా ఎదగనివ్వద్దని పగపట్టి ప్రయత్నాలు చేస్తే అది ఏకంగా మా కంపెనీకే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయి కూర్చుంది. ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? ఆ భాగీరథి కూడా బిల్డప్లు ఇస్తుంది, కానీ గట్టి అటాక్ ఇవ్వలేకపోతుంది. ఏం భాగీరథి, మమ్మల్ని ఇలా చూడలేకపోతున్నావా? కళ్ళు చిటచిటలాడిపోతున్నాయా? కడుపులో మండుతుందా? అమ్మమ్మ గారిని దించాలని, నన్ను పడగొట్టి పైకి ఎదగనివ్వకుండా చేయాలని కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గపు పనులు చాలానే చేశారు. ఇప్పుడేమైంది? ఎంత విసురుగా కొడితే బంతి అంతే విసురుగా పైకి లేచినట్టు అయ్యింది. పైకి లేవటం ఏమిటి? పళ్ళు రాలినట్టు, మాడు పగలగొట్టినట్టు అయింది. మంగా మంగా ఏమిటి భాగీరథి, నేనిక్కడుంటే అటు చూసరుస్తున్నావేమిటి? మతితో పాటు చూపు కూడా పోయిందా? అరుపు కాదు మంగా, అరేంజ్మెంట్స్ అదిరాయి, అందుకే పిలిచాను. ఓ శభాష్, ఉలిక్కి పడి సరిదిద్దుకుంటున్నావా? చోచా, నిజంగానే చాలా బాగుంది. చైర్మన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఈ 2 కుర్చీలే హైలైట్. సర్లే కూర్చో. ఏంటి, భాగీరథి లోపలికెళ్ళిందంటే ఏదో కిరెక్కించి గొడవ చేయాలనే ప్లాన్ ఏదైనా చేస్తున్నారేమో. అమ్మమ్మ గారు, ఎలాగో అలాగా ఈ పార్టీ ప్రశాంతంగా జరిగిపోయేలా చూడండి. అలాగే. ఏమిటి, చీకట్లో కూర్చొని నీ బతుకు నువ్వే చీకటి పాలు చేసుకుంటున్నావా? ఇప్పుడు వెలుగుంది గనకనా కొత్తగా చీకటి పాలు చేసుకోవడానికి అని నువ్వనుకుంటే సరిపోతుందా? నువ్విలా జీవితకాలం చీకట్లోనే ఉండిపోతావు. మీ అక్క చక్కగా అన్ని స్థానాలు ఆక్రమించి పెత్తనం చెలాయిస్తూ చక్రం తిప్పుతుంది. ఆల్రెడీ ఆక్రమించేసిందిగా. అది శాశ్వతం కాదు. మనం ప్రయత్నం ఆపకుండా శ్రమ పడితే కిందకు పడదోయొచ్చు. లక్ష్యం గుర్తుంచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. క్రిస్టల్ బాబా చెప్పినట్టు సీతని తరిమేసే ప్రయత్నం చెయ్యాలి కానీ నువ్వు భయపడి దాక్కుంటే ఎలా? సాకేత్, ఏదిరా స్వర్ణిది? లోపల రెడీ అవుతుంది అత్తయ్య. ఇంకా రెడీ అవటం ఏంటి అందరు ఇక్కడికి వచ్చిన తర్వాత? నువ్వు పంతంగల దానివి, పగా ప్రతీకారాలు ఉన్నదానివి అనుకున్నానే గాని ఇంత పిరికిదానివి అనుకోలేదు. పద వెళ్దాం.
నేను వస్తాను, మీరు వెళ్ళండి. త్వరగా రా. స్వర్ణ గారు, అది ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు కూర్చోవాల్సిన చైర్. మీరు వెళ్ళి వేరే చైర్లో కూర్చోండి. నువ్వెవరు అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అని చెప్పడానికి? స్వర్ణ, సకిత్ బాబా ఆగక్కడ. ముందుకొచ్చినా నన్ను కొట్టినా కాదు, టచ్ చేసినా బాగుండదు. ఏం చేస్తావే? సకిత్, అరే నీ చెయ్యి నా మీద పడిందో ఇప్పుడే ఇక్కడే అందరి సమక్షంలో ఇది నా గొంతు జారుతుంది, జాగ్రత్త. ఏమిటే బెదిరిస్తున్నావా? అదెప్పుడో ముగిసిన కథ మమ్మా, ఇది ఫ్రెష్ స్టోరీ. చచ్చావులే. ఖచ్చితంగా చావటం ఖాయం. చచ్చే ముందు మరణ వాంగ్మూలంలో మీ అందర్నీ చేర్చటం కూడా ఖాయం. రా వచ్చి చూడు, నా శవం నీ చేతుల్లో ఉండకపోతే మా అమ్మ నాన్న మీద ఒట్టే. ఏంటే ఒట్టు? చస్తే చావు, పేడ విరగడైపోతుంది. నిన్ను ఏయ్ సాకిత్, వద్దురా, ఆగరా. లేదన్నయ్య. సకిత్ ఆగరా, అదసలే మొండిది. అవును, నేను మొండిదాన్నే. ఈ ముదనష్టపోళ్లు చెయ్యబట్టే నేనిలా తయారయ్యాను. వాళ్ళేం చేశారే? వాళ్ళని పోసుకుంటావు. మొత్తం చేసేది వాళ్లే. చాప కింద నీరులా చేరతారు, నన్ను చెడ్డదాన్ని చేస్తారు. అవును, నేను ఎండీనైనప్పుడు నువ్వు పార్టీ ఇవ్వలేదే? ఓ, మీరు మాట్లాడుకొని నన్ను కావాలని ఇరికించి నష్టం అంటూ ఆ పోస్ట్ నుంచి నన్ను దించి ఈవిడ్ని ఏకంగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చేస్తావా? దానికి పార్టీ అరేంజ్ చేస్తావా? నువ్వు అసలు ఇంటి పట్టునుంటేగా నీకు పార్టీలు చేయడానికి. నీ పార్టీలే వేరు. ఆ, ఇలా నా మీద ముద్ర వేసింది కూడా ఈవిడ గారే. కొంగులు కప్పుకొని తిరుగుతూ నన్ను వెక్కిరింపుల పాలు చేసింది. వంగి దండాలు పెడుతూ నన్ను పొగరుబోతానేలా చిత్రించింది. చీపో అంటే కాకి అయినా మళ్ళీ రాకుండా పోతుంది, కానీ వీరు అలా వెళ్ళటం, మళ్ళీ ఏదో వంక పెట్టుకొని రావటం. మొత్తం తన పెత్తనంలోకి తీసుకోవాలని కుట్ర చేస్తున్నారు. నల్ల కందిరీగల దీపం చుట్టూ తిరుగుతుంది. దీపం ఆర్పేదాకా నిద్రపోదు. ఇవాళ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చైర్ ఎక్కి కూర్చుంటుంది, రేపు మనందరి నెత్తిన ఎక్కి కూర్చుంటుంది. దీని చూపంతా మన ఆస్తుల మీద, ఐశ్వర్యాల మీద, పెట్టుబడుల మీద, ఫ్యాక్టరీల మీద, పొలాలు తోటల మీదే ఉంది. సర్వం దోచుకోవాలనే పథకాలు వేస్తుంది. స్వర్ణ, ఈ ఇల్లు దాటే రోజే క్లియర్గా చెప్పాను. మళ్ళీ నిందలేస్తే మాత్రం సహించను. ఏంటమ్మా ఇది? ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా ఇంతేనా? ఇది మంచి పద్ధతి కాదు. మీరు మధ్యలో దూరి నీతులు చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. గడప దాటిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు? పైకొకలాగా లోపల ఇంకొకలాగా నటించేది దోచుకోవడానికేగా.
మీది అన్న రూపాయి ఇప్పటి వరకు ముట్టుకోలేదు దోచుకోవడానికి. ముంచడానికి అని మాట్లాడతావే? ఆ, ఇప్పుడు ఈ పార్టీ ఎవడబ్బ సొమ్ము? హ? అయినా నీ పెళ్ళానికి పదవొస్తే నీ ఇంట్లో పెట్టుకోవాలి లేదా కంపెనీలో పెట్టుకోవాలి పార్టీ. నా సొమ్ముతో నా ఇంట్లో ఏంటి? హ? సొమ్ము ఒకరిది సోకొకరిది అంటే ఇదే. చూడు, ఈ పార్టీని మేం పెట్టించలేదు, అమ్మమ్మ గారే ఏర్పాటు చేశారు. ముసలావిడ పైగా మొన్నే ఆసుపత్రి పాలై వచ్చింది. మత్తుండో లేకో పార్టీ అంటే వద్దు, మీవే మా ఇంట్లో ఇస్తామనకపోయావా? అక్కడ పెట్టుకోకపోయారా? అమ్మమ్మ గారట, అమ్మమ్మ గారు. ఖర్చు అమ్మమ్మ గారిది, కుర్చీ తమరిది, సొమ్ము అమ్మమ్మ గారిది, సన్మానాలు సత్కారాలు నీకు. ఉచితంగా పోగేస్తే ఊర కుక్కలు ఎగబడ్డాయి అన్నట్టు. స్వర్ణ, ఏయ్ నిన్ను వద్దు, దగ్గరికి రావద్దు. సాకేత్ వద్దు, దాని కోపం అంతా మా మీద. నేను ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యానని, అందుకే అది మమ్మల్ని కుక్కలతో పోల్చి మాట్లాడుతుంది. వేటితో పోల్చినా మీకేం పౌరుషం రోషం లేవు కదా. పడి మేయటానికి ఏమాత్రం వెనకాడరుగా. మాట్లాడికి స్వర్ణ, అంతకు మించి ఇంకొక్క మాట జారినా బాగోదు. నేను అదే అంటున్నా, మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా ఒక్క నిమిషం ఇక్కడ నిలబడద్దు, గ్లాస్ మంచు నీళ్లు కూడా తాగద్దు. ఏయ్ ఏమిటే, ఇదేమన్నా నీ బాబు గడి సొమ్మనుకుంటున్నావా? ఆ, మీ మనవణ్ణి కట్టుకున్నానుగా, ఆయన ఇచ్చాడు చాలా. వాళ్లకు దోచుకోవాలని, తమరికి దోచి పెట్టాలని, మమ్మల్ని సన్నాసులను చేయాలని. ఎవరికి తెలియవు మీ నాటకాలు. స్వర్ణ, మమ్మల్ని అంటే పడతాం కానీ నాన్నమ్మనంటే ఆ, ఏంటి చంపుతావా? చంపు, సొమ్మే కదా ముఖ్యం, చంపేయండి. నన్ను చంపేసి మా ఆయన్ని నీ గుప్పెట్లో పెట్టుకో. మీ ఆవిడేమో ఈ ముసలి ఆవిడ్ని కొంగును మూడేసుకుంటుంది. గారు గారు అంటూ గారెడీలు చేస్తున్నారు. చీము నెత్తురు ఉన్నోళ్ళైతే ఎవరైనా నిలబడతారా ఇక్కడ? సీత, పద, ఇక్కడుండి మాటలు పడాల్సిన అవసరం మనకి లేదు. రఘురామ్, అత్తయ్య గారు, ఆ రుద్రాక్ష అమ్మమ్మ గారి కొంగు కట్టడం మర్చిపోకండి. ఏంటి క్యారేజీలు పెట్టి అన్నం ఇంటికి పంపమని చెప్తున్నావా? ఇంత రాక్షసత్వం మంచిది కాదు. ఛీ, ఏయ్ నిన్ను సాకేత్ వద్దు, దాన్నేం అనొద్దు, మమ్మల్ని ఇంకా ఇంకా బాధ పెట్టద్దు. అమ్మమ్మ గారు, సాకేత్, ఇంక మేము వెళ్ళొస్తాము. రఘు, పద. రేయ్,
బాబా అన్నట్టు దారాలు మంత్రాలు తాయెత్తులు ఏం లేవే. సీతన్న రుద్రాక్ష కూడా మెళ్ళో కనిపించట్లేదు. బాగైంది, చెప్తాను సంగతి. బాబాకు చెప్పాలి ఈ విషయం. చెప్పు. సారీ బాబా, మీ మీద అనవసరంగా ఆవేశపడ్డాను. సరే సరే, విషయం ఏంటో చెప్పు. ఈవిడ కొంగున రుద్రాక్ష ముడేసింది బాబా. చెప్పానా మహాశక్తి లింగం, మహాశక్తి లింగమని. అది ఇప్పుడు తీసి పారేశాను బాబా. ఎప్పుడు పారుతుంది చూడు. మహాశక్తి నా మంత్రశక్తి. నువ్విక ధైర్యంగా ఉండు. ఇక నుండి మరే శక్తి ఆమెకు రక్ష కాకుండా చూడు.